తిరుపతిలో ఓ విగ్రహం చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలిపిరిలోని ఓల్డ్ చెక్ పాయింట్ సమీపంలో పడి ఉన్న ఈ విగ్రహం పైన వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. మహావిష్ణువు విగ్రహాన్ని అలిపిరిలో నిర్లక్ష్యంగా వదిలేశారని, దాని చుట్టుపక్కల మద్యం బాటిళ్లు కూడా పడి ఉన్నాయని, మలమూత్ర విసర్జనలు చేస్తున్నారని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు. అయితే భూమన చేసిన ఆరోపణలు సున్నితమైన అంశం పైన కావటంతో ఏపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వాస్తవమేంటో బయటపెట్టే ప్రయత్నం చేసింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్తిగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహమేనని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. విగ్రహాన్ని చెక్కడంలో లోపం తలెత్తడం వల్లే చాలా ఏళ్లుగా దాన్ని అక్కడే వదిలేశారని తెలిపింది. అంతకు ముందే టీటీడీ బోర్డు సభ్యులు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. అది మహావిష్ణువు విగ్రహం కాదని ఏపీ ప్రభుత్వ వివరణ ఇచ్చినప్పటికీ విగ్రహం చేతుల్లో శంఖు చక్రాలతో పాటు గద కూడా ఉండటం పట్ల చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. శంఖువు చక్రాలు విష్ణుమూర్తి విగ్రహానికే ఉంటాయి కదా, శనీశ్వరుడు విగ్రహానికి ఎందుకుంటాయి అనే ప్రశ్న వినిపించింది. శనీశ్వరుడి విగ్రహం చేతుల్లో ధనస్సు, విల్లు లేదా దండంతో పాటు వాహనంగా కాకి ఉంటుంది. కానీ ఈ విగ్రహం చేతిలో శంఖు చక్రాలు కూడా ఉన్నాయి కాబట్టి అది విష్ణువు విగ్రహమేనని కొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో విగ్రహం అస్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో తిరుపతిలోని మా సమయం ప్రతినిధి ఈ విగ్రహాన్ని మరింత దగ్గర నుంచి ఫోటోలు, వీడియోలు తీశారు. వీటిని పరిశీలించగా ఈ విగ్రహానికి 10 చేతులున్నాయి. శంఖు చక్రాలు, గదతో పాటు ధనస్సు, విల్లు కూడా ఈ విగ్రహం చేతుల్లో ఉన్నాయి. వీటితో పాటు ఒక అరచేయి అభయ ముద్రలో ఉండగా మరొకటి వరద ముద్రలో ఉంది. వెనుక భాగంలో అస్పష్టంగా ఉన్న సింహం వాహనంగా ఉంది. శనీశ్వరుడికి కాకి వాహనంగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ కాకితో పాటు సింహం, ఏనుగు, నెమలి, అశ్వం తదితర 9 వాహనాల పైన కూడా శనీశ్వరుడు ప్రయాణిస్తాడు. ఈ విషయం కొద్ది మందికి మాత్రమే తెలిసుండొచ్చు. వీటిలో ఒక్కో వాహనం పైన ప్రయాణించే టైంలో మన పైన ఒక్కోలా ప్రభావం ఉంటుందని చెప్తుంటారు. ఇక శంకు చక్రాలు ఎందుకున్నాయనే విషయం దగ్గరకు వస్తే ఇలా ఉండటం చాలా అరుదైన విషయమే. న్యాయానికి అధిపతైన శనీశ్వరుడు కఠినంగా వ్యవహరిస్తాడని, తప్పులు చేసిన వారికి తీవ్రమైన శిక్షలు విధిస్తాడనేది పేరు. దీంతో శనీశ్వరుడు అనగానే మనలో ఒక విధమైన భయం కలుగుతుంది. కానీ శనీశ్వరుడు కూడా విష్ణుమూర్తి నియంత్రణలోనే ఉంటాడని, శంకు చక్రాలు ఉన్న ఈ విగ్రహం రూపం భక్తులకు సందేశాన్ని ఇస్తుంది. శని విధించే శిక్షలు కూడా విష్ణువు ఆజ్ఞకు లోబడి ఉంటుందని చెప్పే సంకేతమే ఇది. అంటే శని కూడా విష్ణుమూర్తికి దాసుడే. ఆయన ధర్మాన్ని కాపాడుతాడు, విష్ణువు వల్ల రక్షణ లభిస్తుందనే సందేశం ఇందులో ఉంది. ఇక సింహం వాహనం అనేది ధర్మానికి, కఠిన న్యాయానికి చిహ్నంగా చెప్పొచ్చు. ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కుమారుడు కూడా ఇది శనిదేవుడి విగ్రహమేనని చెప్పారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ విగ్రహం కోసం కొన్నేళ్ల కిందట తన తండ్రిని సంప్రదించారట. అయితే విగ్రహం చెక్కడం పూర్తి కాకముందే ఆయన చనిపోవటంతో దాన్ని పక్కన పెట్టేశామని తెలిపారు. బెంగళూరు వ్యక్తి ఇచ్చిన డిజైన్ ప్రకారం వారి సూచనల మేరకే ఈ విగ్రహాన్ని చెక్కినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు.
ఆ డ్రాయింగ్ కూడా మేమే వేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము 10 చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుంటే అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే అది. ఇక శిల్పి కుమారుడు చెప్పిన మాటలతో పాటు విగ్రహాన్ని సునిశితంగా పరిశీలించిన తర్వాత ఇది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వరుడి విగ్రహమేనని నిర్ధారణకు రావచ్చు.